హలో అందరికీ. ఇది మండే మూడో సోమవారం వ్లాగ్ అండి. నేను నా ఫ్యామిలీ తోటి గుడికైతే కార్తీక వెళ్ళాను. మాసం మూడో సోమవారం కదండి. ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరం కలిపి మేము గుడికి వెళ్దామని అనుకుంటున్నామండి. అంటే 3 వీక్స్ అలా వెళ్తూనే ఉన్నాం. ఫస్ట్ వీక్ అంటే నాగల చవితి కదా, నాగల చవితికి వెళ్ళొచ్చాము. సెకండ్ వీక్ వెళ్ళలేదు. థర్డ్ వీక్ కంపల్సరీగా మేము కార్తీక మాసంలో ఏ వీక్ అన్నా మేము కంపల్సరీగా వెళ్తామండి. ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తామండి. మేమైతే తెల్లవారి 5 గంటలకి 4 గంటలకే లేచి దీపం అది పెట్టేసుకున్నాం. అత్తయ్య కొంచెం ఏజ్డ్ కదా, అత్తయ్య అయితే ఇప్పుడు పెట్టుకున్నారు. అందరూ తయారైపోయామండి. మా అమ్మాయి ఒక్కతే తయారవ్వాలి. తయారైతే మేము ఇదిగో గుడికి అయితే ఇలా వెళ్దాం అనుకుంటున్నామండి. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిక్స్ అవి నేను పెడతాను. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ లేచి పెట్టుకున్నాం మేము. ఇది దీపం అది అయితే కొండెక్కిపోయిందండి. ఇంకా నేను చాలా వ్లాగ్స్ అండ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అంటే గుడి నుంచి లేట్ అవుతుందని చెప్పేసి ఎవ్రీ ఇలాగా అయిపోయిందండి మాకు. మేము వంట కూడా అయిపోయింది. సాంబార్ చేశాను. ఇంకా పని చేసుకుంటూ నేనైతే ఇలాగా కూర సాంబార్ అది చేసేస్తున్నానండి. కొంచెం ఫ్రీ అయిపోవచ్చు కదా, చక్కగా ఖాళీగా ఉంటుంది. ఇంట్లో పనులు అవుతున్నాయి. అవుతున్న పనులతో పాటు ఫస్ట్ కూరలు వంటలు కూడా చేసేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఇక వేడివేడిగా సాంబార్ అయితే చేసేసానండి. సాంబార్ చేసి వంకాయ దుంప అయితే వేపాను. ఆ తర్వాత పిల్లలకి పన్నీరు ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చాక పిల్లలకి పన్నీరు చేసుకోవచ్చు అని ఇంకా ఆ కూర అయితే ఇంకా స్టాప్ చేశాను. అటు నుంచి చేసుకోవచ్చు. వాళ్ళు 2 o'clock వస్తారు స్కూల్ నుంచి. అందుకని ఇంకా ఈ 2 అయితే చేశాను. వేడివేడిగా రైస్ చూడండి. ఉమా ఏంటంటే కొడుతుంది ఇంకా పిల్లలు ఇంకా వెళ్ళడానికని. ఎప్పుడు ఇంకెళ్ళేంత వరకు మా ఉమా ఇంకా అలాగే మిషన్ దగ్గర ఉండవడమేనండి. బ్యాడ్ గర్ల్. మా అమ్మాయి కూడా తయారైపోయిందండి. మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి డ్రెస్సింగ్ అది బాగుంది కదా. గుడికంటే అత్తి ఇంక పూజ గది అయితే ఇంక అసలు వదలరు. ఇంక మా పిల్లలు రెడీ అయినా మా అత్తి పని మాత్రం అవ్వదు. ఇదిగోండి ఇవన్నీ కట్టొత్తులు, 365 రోజుల ఒత్తులు అవన్నీ అయితే రెడీ చేశారు. చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. మా పని మా అత్తయ్య గారు ఏడు చెప్తా చేసుకెళ్ళాలి, కానీ ఇలాంటివన్నీ మాకు రావండి. అన్నీ మా అత్తయ్య చూసుకుంటారు. చూడండి ఎంత బాగా రెడీ చేశారో. కట్టొత్తులు అందరికీ కలిపి ఒక్కొక్కటి అనమాట. బాగుంది కదండి. మా సజ్జి కూడా చాలా బాగుంది కదండి. ఇదిగోండి అందరం అయితే బయలుదేరుతున్నామండి. ఇదిగోండి అందరం అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాం. సో గుడికి వెళ్ళిన తర్వాత మిగిలినవన్నీ నేను పెడతాను వీడియోస్. ఇదిగోండి ఆవు అయితే మాకు ఎదురైందండి. ఇదిగోండి మా ఇల్లు. ఇదిగోండి గుడికి అయితే వచ్చేసామండి. నేను బ్యాక్ నాయిస్ అయితే తగ్గిస్తానండి. శివుడి పాటలు అయితే చాలా బాగా అయితే మోగుతున్నాయి, పాడుతున్నారు. ఏమో నేను కాపీరైట్ అదే అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా పాటలు అవి క్లోజ్ చేశాను. అంటే మా మగపిల్లలు ఇద్దరూ లేరండి, మా ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. మా అమ్మాయి ఊరి నుంచి వచ్చిందని చెప్పాను కదా. ఇంకా మూడో సోమవారం కదా, ఇంక ఇంట్లో అందరూ ఉన్నామని చెప్పేసి కట్టొత్తులు అవన్నీ అందరూ అయితే పెట్టేసుకున్నామండి. పెట్టుకొని బాగా అయితే దండం పెట్టుకొని చక్కగా అక్కడ కొంతసేపు కూర్చొని స్పెండ్ చేసి ఆ తర్వాత తోవలోనమాట. ఇది రైల్వే ఏరియా చెప్పాను కదండి. తోవలోని పిల్లలు అంటే వీళ్ళు డ్యూటీ దగ్గర ఒక ఇడ్లీ షాప్ అయితే ఉంది. ఆ షాప్ దగ్గర తెలిసిన వాళ్ళు కూడా ఇడ్లీ అది తినేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దేవుడి దగ్గర, అక్కడి నుంచి ఇంకొక శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందామని అనుకున్నామండి. అలాగే చేస్తాం కూడా. ఈ ముందు ఈ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు హోటల్కి వెళ్ళి అదే ఇంటి దగ్గర హోటల్కి వెళ్ళేసి ఏమైనా తినేసి అక్కడి నుంచి ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళి ఫైనల్గా దండం పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోదామని. ఈలోగా నేను మీకు అక్కడ వ్యూ అంతా చూపిస్తున్నానండి. చక్కగా దీపారాధన అది అయితే ఇదిగోండి మా ఫ్యామిలీ అండి. ఇది చక్కగా దీపారాధన అయితే ఎంత బాగా చేసుకున్నామో నాకు చాలా అయితే సరదా అయిందండి. మా అమ్మాయి కూడా ఊరి నుంచి రావడం, కార్తీక మాసం టైంలోని ఇలా దీపాలు పెట్టుకోవడం, హలో అండి దీపాలు అవి పెట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మూవ్ అయిపోతున్నాం. అంటే బైక్స్ మీద నుంచి వచ్చామండి. ఆ తర్వాత అక్కడి నుంచి చెప్పాను కదా హోటల్కి వెళ్ళేసి అక్కడ భోంచేసి టిఫిన్ అంటే మేమైతే ఉపవాసాలు ఉన్నాం. నేను ఉమా ఉపవాసం, మిగిలిన వాళ్ళందరూ కొంచెం టిఫిన్ అది తినేసి బయలుదేరిపోయారండి. నేను మీకు ఆన్ ది వే పిక్ అయితే పెడుతున్నాను. అదిగోండి హోటల్కి అయితే వచ్చాము. అదే అంత పెద్ద హోటల్ ఏం కాదు, ఏదో తెలిసిన వాళ్ళది అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాము.
ఈ టైంలో ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా టిఫిన్ అది చేసుకునే కన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి పలకరించినట్టు అయిపోతుంది, ఇంకా అలాగా టిఫిన్ తినడం కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. చక్కగా ఇడ్లీలు అవి తినేసారు. తినేసిన తర్వాత మేము ఇంకా అంటే ఇక్కడ ఈ ఈశ్వరుడి కోవిలు దర్శనం చేసుకుందామని ఇంకా బయలుదేరామండి. ఇడ్లీలు అవి చక్కగా అందరూ తినేసారు. తినేసిన తర్వాత అండి ఈశ్వరుడి కోవిలకి అయితే బయలుదేరదామని మేము అలాగనుకొని అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటి దగ్గర కూడా పుట్టపర్తి సాయిబాబా ఉన్నారండి. ఆ దేవుడికి అంటే అన్నసంతర్పణ అవుతుంది. అక్కడ మేము అదే బియ్యం బస్తా దానం ఇద్దామని చెప్పేసి అనుకున్నామండి. ఇగోండి ఇది ఈ ఈశ్వరుడి గుడికి నాకు చాలా అయితే కనెక్షన్ ఉందండి. ఎందుకంటే మా పెళ్ళైన ఊరేగింపు టైంలోని కరెంట్ అయితే పోయిందండి. కరెంట్ పోతే ఈ ఈశ్వరుడి గుడి దగ్గర మా భారత్ ఆగిపోయిందండి. భారత్ అంటే ఏంటంటే అదే ఊరేగింపు ఉంటుంది కదా, కొంతసేపు ఈశ్వరుడి గుడి దగ్గర ఊరేగింపు అయితే అయిపోయింది. అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అలా అలా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము భారత్ అయితే కదిలిపోయింది. అది అప్పటి నుంచి నాకు ఈ గుడి బాగా సెంటిమెంట్ అండి. మా చుట్టాలు మమ్మీయాలు అందరూ ఈ గుడి దర్శించుకొని, ఇక్కడ కొత్త కదండి అప్పుడు వాళ్ళు కూడా ఆ ఊరు అది కొంచెం ఎలా ఉంది ఏంటి అని అలా చూసేవారు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో స్టే అయిపోయింది అనమాట. అదండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము పుట్టపర్తి సాయిబాబా గుడి ఉంది కదండి మా ఇంటి దగ్గరలోనే, ఆ గుడికి వెళ్ళి దర్శించుకొని బియ్యం బస్తా దానం ఇద్దామని వచ్చామండి. కార్తీక మాసం కదా, వాళ్ళైతే వనభోజనాలు అవి పెట్టుకుంటారు. కొందరు ముసలి ఆడవాళ్ళు అనమాట. ముసలి ఆడవాళ్ళు అయితే అందరూ కలిపి రన్ చేస్తున్నారు అనమాట ఆ గుడికి. ఇక్కడ ఛత్తీస్గఢ్ కదండి, ఇక్కడ తెలుగు వాళ్ళది ఎక్కువ ఏం ఉండదు. అంతా వీళ్ళ తెలుగు వాళ్ళు ఉన్నా కొంచెం కమిటీ అది ఇలా సెట్ చేసుకుంటారు ఇలా అనమాట. ఇక్కడ తెలుగు గుళ్ళు అయితే బాగా ఉంటారు. తెలుగు గుళ్ళు దగ్గర తెలుగు వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా ఉంటారు. అదండి విషయాలు. పుట్టపర్తి సాయిబాబా గుడి అని చెప్పాను కదండి, ఇదేనండి పుట్టపర్తి సాయిబాబా గుడి. దర్శించుకున్నాము. వాళ్ళు అన్నారు మధ్యాహ్నం మేము మాత్రమే భోజనం పెట్టుకుంటున్నాము, 22nd మొత్తం గుడి మొత్తం అంతా భోజనాలు పెడుతున్నారు, ఇవాళ మధ్యాహ్నం మీరు ఉపవాసం ఉన్నారు కదా మీరు వచ్చేయండి అని అన్నారు. అయితే మధ్యాహ్నం అయితే ఏం చేసాం, అత్తయ్య నేను మా ముగ్గురం అయితే వచ్చామండి. బియ్యం అయితే దానం ఇచ్చాము. నేను ఆ పిక్ అయితే పెట్టలేదు, అంటే ఇంకా మా ఆయన గారు గట్రా ఏమైనా దెబ్బలాడతారని నేను ఆ పిక్ అది తీయలేదు. బియ్యం అది చక్కగా దానం అయితే ఇచ్చామండి. దర్శనం అది చేసుకున్నాం. ఇదంతా ముసలి అంటే వీడియోస్ కొంచెం 50 అబోవ్ లేడీస్ రన్ చేస్తున్నారండి. లేడీసే రన్ చేస్తున్నారు ఇది. ఇక్కడ ఒక ఆవిడైతే స్టే చేసేస్తారు, ఒక్క ఆవిడ మాత్రమే ఉంటారు, మిగిలిన వాళ్ళంతా పని చేసుకొని సాయం అది చేసి వెళ్ళిపోతారు అనమాట. ఇదిగోండి వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళు వనభోజనాలు పెట్టుకుంటున్నారు. మా తెలుగు వాళ్ళే మాకు బాగా దగ్గర అనమాట. అత్తయ్యకి బాగా చిన్నప్పుడు జాబ్ మేట్స్ వాళ్ళ హస్బెండ్స్ అంతా వీళ్ళనమాట. అంటే వీళ్ళంతా ఇలా చేసుకుంటున్నారు. మధ్యాహ్నం వచ్చేయమన్నారు. 22nd అయితే ఇంక అంత గుడి తరపున భోజనాలు ఉంటుంది, వాళ్ళు కూడా మీరు వచ్చేయండి అని పిలిచారు. అందుకని ఇవన్నీ వాళ్ళ వంటలు అవి చేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క డిషెస్ రెడీ చేసేస్తారండి. ఇదిగోండి పులిహారకులు. సో అదండి కార్తీక మాసం 3వ సోమవారం అలా 4 గుళ్ళకి అయితే వెళ్ళి ఇంత బాగా అయితే దర్శనం చేసుకొని వచ్చాము. నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ ఇలా భక్తివే కాదండి, ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ పెడుతున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా షార్ట్స్, లాంగ్ వీడియోస్ అన్నీ అయితే పెడుతున్నానండి. ఒకసారి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా టార్గెట్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అండి. ఆల్రెడీ నాకు 420 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా